శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాల గోచార ప్రకారం ఎలా ఉంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీన రాశిలో 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మం, అదృష్టం, గురువులకు అనుగ్రహం మీకు పరీక్షగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కేతు కన్యా రాశిలో 3వ స్థానంలో ఉండడం వల్ల సాహసం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. గురు మిథున రాశిలో 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, విదేశీయ సంబంధాలు పెరుగుతాయి. ఈ నెల అదృష్టం, పరీక్ష కలిసిన సమయంగా కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ ఒత్తిడి ఉంటుంది. మాకు ఉద్యోగమే లేదండి, గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ వస్తాయి, ప్రెషర్ కూడా ఉంటుంది. ఓహో, ఊహించుకొని నేను ఐటీ రంగంలో ఉన్నాను, నాకు లక్షల్లో శాలరీస్ వస్తాయి. ఆ రోజులు పోయాయండి. ఎవరు ఎంత జీతం ఇస్తే కనీసం ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోండి, తర్వాత చూసుకోండి. కాంప్రమైజ్ శాలరీ డిస్కషన్ లో వచ్చేటప్పుడు ఒక మెట్టు దిగే ఉండండి, మీరు ఏమి కాదు, మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిన వాళ్ళకి కొత్త ఉద్యోగాల్లో ఉంటారు, వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మిశ్రమంగా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ సేఫెస్ట్ జోన్ గా ఉంది. ఇంకా వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తున్నాయి, కానీ పెట్టుబడిలో జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో అపోహలు అక్కర్లేదు, నమ్మండి, మీ యొక్క పార్ట్నర్ ని నమ్మండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం ఉన్న, ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. శుభ కార్యక్రమాలైనటువంటి ఖర్చులు అంటే వివాహం, గృహప్రవేశం, ఇల్లు కొనడం, ఆస్తులు కొనడం లాంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల అనిశ్చితి ఉంటుంది, లాభాలు వచ్చినా నిలవకపోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లాంగ్ టర్మ్ వెరీ బెస్ట్ అని కూడా చెప్తుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే విదేశాలు లేదా దూర ప్రాంతాల్లో ప్రాపర్టీస్ అవకాశాలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి. కొత్త పెట్టుబడులకి ఆలోచించి చేయండి. మళ్ళీ మీరు కొనేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి లాయర్ దగ్గర, ఆడిటర్ దగ్గర చెక్ చేసుకోండి. ఇంకా కోర్టు విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంది. నెమ్మదిగా రావచ్చు లేదా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఎమోషనల్ పరిస్థితులు ఉంటాయి. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. స్వతహాగానే నేను చెప్తుంటాను, కర్కాటక రాశి వారు క్లిప్ వేసి పెట్టుకోండి. గం గణపతి నమః. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, అన్నదమ్ములు, అక్కచెల్లి, కుటుంబంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు గం గణపతి నమః. ఎంత పిడుగు వచ్చి పడ్డా కూడా నాకు సంబంధం లేదు. మీరు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట గాసిప్స్ మాట్లాడకండి. సోషల్ మీడియాలో మీ యొక్క కామెంట్స్ పెట్టి నెగిటివ్ తెచ్చుకోకండి, జాగ్రత్త. ఇంకా విద్యార్థుల విషయాలకు వచ్చేస్తే మంచి సమయం, కానీ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది, జాగ్రత్త. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రయాణాల్లో మీ డాక్యుమెంటేషన్, మీ యొక్క పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం, మీకు సీక్రెట్ అదృష్టం వెయిట్ చేస్తుంది. కళాకారులకైతే అద్భుతంగా ఉంటుంది, నటీనటులకైతే చాలా మంచి అవకాశం. విదేశీయ దీంట్లో ఎలా ఉంటుందంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి, మీ జీవితం మారవచ్చు, మలుచుకోండి. అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు. ఆరోగ్య విషయంలో కాస్త అవసరం, నిద్రలేనితనం,
మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్య, ఛాతి సమస్య, బరువు పెరుగుదల కనిపిస్తుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారు. ఏందండి గురుగారు బాగుంటుందన్నారంటే అన్ని బాగుంటుంది, ఆరోగ్యం మాత్రం మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఇంకా మీకు అదృష్ట రంగు ఈ నెలంతా తెలుపు మరియు చందనం కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 2వ తారీఖున 11, 20, 29 మరియు 1వ తారీఖు కూడా చాలా బాగుంటుంది. అదృష్ట రోజు సోమవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: సోమవారం శివుణ్ణి ఆరాధించండి, పాలాభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, పేదలకు అన్నదానం చేయండి. కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏమంటే, భావోద్వేగమైనటువంటి దాన్ని నియంత్రించగలిగితే మీకు విజయం అవకాశం. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తాయి. కర్కాటక రాశి మిత్రులారా, మీ నిర్ణయం మీ భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది. గురుగారు మాకేమైనా పరిహారాల్లో ఏదైనా శీఘ్ర పరిహారాలకు ఏమైనా అవకాశం ఉన్నాయా అంటే, మన దేవాలయంలో ఒక 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాలు చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఉంటుంది. ఈ కరుంగాలి మాలను కావాల్సిన వాళ్ళు మన డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి తెలుసుకోండి. గురుగారు మా యొక్క జాతకాన్ని తెలుసుకోవాలి మీ దగ్గర, మేము గోచార ప్రకారం మీరు చెప్పింది వింటున్నాం కానీ మా వ్యక్తిగత సంపూర్ణ జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేని పక్షంలో, లేదు గురుగారు మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలి, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఫర్ అపాయింట్మెంట్. విజయోస్తు.